ఇక అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అర్హత లేకపోయినా తన భావమరిది సోదా కంపెనీకి 1,137 కోట్ల పనులు అప్పజెప్పారని తేల్చి చెప్పారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి సొంత వారికి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ వినతి పత్రం అందజేశారు. అమృత్ 2.0 స్కీమ్ లో భాగంగా తెలంగాణలో వివిధ పనులకు గాను కేంద్ర ప్రభుత్వం దాదాపు 8,888 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కీమ్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉండడంతో ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఢిల్లీలో కేటీఆర్ కలిశారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో ఆధారాలతో సహా కేంద్ర మంత్రికి వివరించారు. మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని, ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అమృత్ టెండర్లలో అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గలమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సుజన్ రెడ్డికి చెందిన సోదా కంపెనీకి 1,137 కోట్ల రూపాయలు విలువ చేసే పనుల్ని అప్పగించారని ధ్వజమెత్తారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు కేవలం తన బావమరిది కంపెనీ అన్న ఒకే ఒక్క కారణంతో ఇంత పెద్ద ఎత్తున పనుల్ని కట్టబెట్టారని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. అమృత్ టెండర్లలో భాగంగా 1,137 కోట్ల రూపాయల పనులు దక్కించుకున్న ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ సోదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేవలం 2,20,00,000 రూపాయల లాభాన్ని మాత్రమే చూపించిందన్నారు కేటీఆర్. అలాంటి కంపెనీకి 1,137 కోట్ల రూపాయల పనులు ఎలా అప్పజెబుతారని ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటేనే తెర వెనుక భారీ అవినీతి భాగవతం జరిగిందన్నది అర్థమవుతోందని చెప్పారు. మొత్తం 1,137 కోట్ల రూపాయల పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో లిమిటెడ్ అనే కంపెనీకి 20% పనులు, మిగతా 80% పనుల్ని సోదా సంస్థ చేసేలా ఒప్పందం చేసుకున్నారని తేల్చి చెప్పారు. మొత్తం ప్రాజెక్టులో 80% పనుల్ని ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ కావడంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో లిమిటెడ్ సంస్థ సోదా సంస్థకు అప్పగించిందని చెప్పారు. అమృత్ టెండర్లకు సంబంధించి పూర్తిగా మున్సిపాలిటీ శాఖకే అధికారం ఉన్నందున పురపాలక శాఖ మంత్రిగాను ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ టెండర్లను బావమరిదికి అప్పగించడం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపించి అక్రమాలు జరిగితే టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ల వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన చాలా శక్తివంతమైందని, ఈ నిబంధనను ఉల్లంఘించిన ఎంతటి ప్రజాప్రతినిధులపైనైనా వేటు వేయొచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసుల్ని కూడా కేటీఆర్ ఉదాహరించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, 1983లో బిహారీలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు, 2005లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు, 2001లో జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 2003లో దివ్యప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్రానా కేసుల్ని కేటీఆర్ ప్రస్తావించారు. 2014లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిందో గుర్తు చేశారు. ఎలా ల్యాండ్ కేటాయింపులు చేసిందో, పొరుగున ఉన్న కర్ణాటక ముడా స్కామ్ లో ఏ విధంగా అక్కడ సీఎం సిద్ధరామయ్య తన భార్యకు భూములు కేటాయించారో ప్రస్తావించారు. అదే కోవలో రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సాధారణంగా రాష్ట్రంలో అధికారులు, మంత్రులు అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రికి నివేదిస్తారు. దాని ఆధారంగా ఆయన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. కానీ కంచె చేనుమేసిందన్నట్లుగా ఇక్కడ ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడడం అనైతికమని చెప్పారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను మాత్రమే కాకుండా టెండర్ కేటాయింపుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుటుంబ సభ్యులకు మేలు చేస్తున్నారో ఆ అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని కేంద్ర మంత్రికి వివరించారు.
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాల్ని ఉపయోగించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అమృత్ టెండర్లలో చట్టవిరుద్ధంగా కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పాలనా తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. రేవంత్ ఏలుబడిలో తెలంగాణ తిరుగుబడుతోంది, తెలంగాణ తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ దాహం కోసం రేవంత్ తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాఘయించి ఎదురొడ్డుతోందన్నారు. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతోందని చెప్పారు. పసలేని పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుందని విమర్శించారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో తెలంగాణ గరమైతోందన్నారు. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా అసంతృప్తి కొనసాగుతోందని నిప్పులు చెరిగారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు కేటీఆర్. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కారన్నారు. హైడ్రా దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై బాధితులంతా దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచులు నిరసన బాట పట్టారన్నారు. ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని తెలిపారు. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల ధర్నాతో సర్కారు తీరును ఎండగట్టారన్నారు. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థి లోకం ఆందోళన బాట పట్టిందని చెప్పారు. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కర్ణర చేస్తుంటే కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి ఉందన్నారు కేటీఆర్. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారన్నారు. ఇక రైతు రగిలిపోయాడు. సీఎం సొంత నియోజకవర్గంలోని లగచర్ల రణరంగమైంది. ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమంటున్నా సర్కారు మొండిపట్టుతో కర్షకులపై ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వం వేధింపులతో సహనం నశించిన రైతులు కన్నెర్ర చేశారు. లోపల సలసలా మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. 4 నెలలుగా సాగుతున్న నిరసనంతా ఆగ్రహంగా మారి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. అంతే, కండ్ల ముందు కనిపించిన అధికారులపైకి అన్నదాతలు ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికినోళ్లను దొరికినట్టు తరిమి కొట్టారు. ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. ప్రధానంగా పోలీసు బలగాలు మోహరించి ఉన్న రైతులు కోపోద్రిక్తులై అధికారులను తరిమికొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అభివృద్ధి వద్దు, మా మానాన మమ్మల్ని వదిలేయండి, ఫార్మా కంపెనీలకు భూములిచ్చే ప్రసక్తి లేదు, మా భూముల కోసం ఎంతకైనా తెగిస్తామంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రైతులు కొన్ని నెలలుగా తెగేసి చెబుతున్నారు. అయినా కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టు వీడలేదు.
ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభ అంటూ రైతుల భూముల సేకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు బలయ్యారు. ఏకంగా కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడి చేసే పరిస్థితి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోమవారం దుద్యాల, హకీంపేట గ్రామాల మధ్య గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం లగచర్లకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామసభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, పలువురు అధికారులు సభ ప్రదేశానికి చేరుకున్నారు. గతంలో జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు కల్పించారు. అయితే కలెక్టర్, అధికారులు వచ్చినా రైతులెవరూ రాలేదు. వందలాది మంది రైతులు లగచర్లలో ఉన్నారని సమాచారం అందుకున్న అధికారులు లగచర్లకు చేరుకున్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్ రైతుల వద్దకు వెళ్లగా వాళ్లు కలెక్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టర్ సముదాయించేందుకు ప్రయత్నించినా వాళ్లు ఏమాత్రం వినిపించుకోలేదు. అప్పటికే గుంపుగా వచ్చిన మహిళల్లో ఒకరు కలెక్టర్పై చేయి చేసుకోగా అదనపు కలెక్టర్ లింగానాయక్ ను ఓ రైతు గొంతు పట్టి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గలాటా జరిగింది. కలెక్టర్ వాహనంలోకి వెళ్లి కూర్చున్నప్పటికీ రైతులు వాహనాన్ని చుట్టుముట్టి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వాహనం వెనుక ముందు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో కలెక్టర్ వాహన డ్రైవర్ వేగంగా ముందుకు పోనిచ్చి వికారాబాద్కు వెళ్లిపోయారు. కలెక్టర్ వెళ్లిపోయిన తర్వాత కూడా లగచర్ల రణరంగాన్ని తలపించింది. పెద్ద సంఖ్యలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు, ఇతర అధికారులపై దాడికి దిగారు. ముఖ్యంగా కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో పాటు డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిపైన దాడి చేశారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని చుట్టుముట్టి తీవ్రస్థాయిలో పిడుగుద్దులు గుద్దడంతో ఆయన భయంతో పరుగులు తీశారు. అయినా వెనక్కి తగ్గకుండా వెంబడించి మరీ కొట్టారు. ఈ క్రమంలో వెంకట్రెడ్డి అంగీ చినిగిపోయింది. భయంతో ఆయన పొలాల్లో పరుగులు తీశారు. రైతులు వెంటబట్టంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టారు. అనంతరం తమ రక్షణ మధ్య పోలీసులు వెంకట్రెడ్డిని అక్కడి నుంచి వాహనంలో తరలించారు. మరోవైపు ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేసిన రైతులు, గిరిజనులు దాదాపు అరగంట పాటు అధికారులను పరుగులు తీయించారు. ఇతర రైతులు వెంటబట్టంతో వారు భయంతో పోలీసు వాహనాలు ఎక్కి తమను తాము కాపాడుకున్నారు. ఇలా దాదాపు అరగంట పాటు లగచర్ల రణరంగాన్ని తలపించింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోకటిబండ తండా, పులిచెర్లకుంట తండాల పరిధిలో 1975 ఎకరాలు సేకరించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో 600 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. మిగిలిన 775 ఎకరాల వరకు రైతుల వద్ద సేకరించాల్సి ఉండగా తమ భూములు ఇచ్చేది లేదని బాధిత రైతులు నెలల తరబడి దీక్షలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సహా అధికారులందరికీ వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా భూసేకరణ కోసం ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెల 25న కూడా లగచర్లలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ దుద్యాల మండల అధ్యక్షుడు శేఖర్ను చితకబాదారు. ఈ సంఘటన తర్వాత కూడా రైతులు పలువురు అధికారులను కలిసి ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూములు ఇవ్వబోమని, తమకు వదిలేయాలంటూ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వ ఒత్తిడి మేరకు అధికారులు మళ్లీ భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఎకరాకు 80 లక్షల దాకా ధర పలుకుతున్న భూములను పోగొట్టుకుని చిన్నా చితక ఉద్యోగాల కోసం వెంపర్లాడడం అవసరమా అంటూ గిరిజనులంతా ఏకమయ్యారు. పచ్చని పల్లెల్లో కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు పెట్టొద్దంటూ ఆందోళనలు చేపడుతున్నారు. అన్ని గ్రామాలకు సమీపంలో టెంట్లు వేసి మరీ నిరాహార దీక్షలకు దిగారు.
ఫార్మా కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభ అంటూ పదే పదే అధికారులు విసిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇచ్చేది లేదని చెప్పినా ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదని చెప్పారు. 8 నెలలుగా రోజు ఇదే వరుస కొనసాగుతున్నదని, భూములను కాపాడుకునేందుకు తిండి, నిద్ర లేకుండా గడుపుతున్నామని వాపోయారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. గత నెలలోనే రోకటిబండ తండాలో పెద్ద ఎత్తున రగడ కొనసాగిందని, కొన్ని రోజులు సద్దుమణిగాక ఇప్పుడు సమావేశమంటూ మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. అందుకే విసిగిపోయి అధికారులపై తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని పలువురు రైతులు చెప్పారు. కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పజెప్పి తాము, తమ పిల్లలు ఎలా బతకాలని, తమ జీవనాధారం పోతే ఏం చేసుకుని జీవించాలని ఫార్మా బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఫార్మా ప్రయత్నాలపై లగచర్ల ఫార్మర్ రణం. ఈ ఊరే కాదు, రోకటిబండ తండా, పులిచెర్ల తండా, దుద్యాల, పోలేపల్లి, హకీంపేట ఇలా ఒక్కో గ్రామం రగిలిపోతున్నది. పల్లెల్లో ఫార్మా క్లస్టర్ల పేరిట భూములు గుంజుకుపోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్కు ఇది రైతులిచ్చిన అల్టిమేటం. కాంగ్రెస్ పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇదో సంకేతం, ఇదో ప్రమాద హెచ్చరిక. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుల అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రైతుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుంటుందని ప్రకటించారు. అరెస్టులతో లగచర్ల లఢాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి గ్రామంపైకి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రైతులేమైనా తీవ్రవాదులా అని నిలదీశారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన, రైతు సంక్షేమ పాలన అంటూ ప్రశ్నించారు. మీ అల్లుడు సోదరుల సంపాదన కోసం భూమిని నమ్ముకున్న తమ పొట్ట కొట్టవద్దన్నందుకు రైతులను అరెస్టు చేస్తారా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. పచ్చని తమ పొలాలను ఫార్మా కంపెనీలతో వల్లకాడు చేయొద్దన్నందుకు రైతులను అరెస్ట్ చేస్తారా అంటూ కేటీఆర్ నిలదీశారు.